కొద్దిగా ఎక్కడికబడింది. యూత్కు కొద్దిగా ప్రోత్సాహం ఇస్తే చాలా బాగున్నది. నిజంగా మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చేయండి. జై తెలంగాణ, జై మల్లన్న. తినతానా కూర్చోడు బ్యాంకు నుండి పైసలు నేను అప్పుడు రోడ్లన్నీ వేసినా, ఇప్పుడు ఊరంతా డెవలప్ చేస్తాను. నేను అందుకే పొత్తుకాల వచ్చా. ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మన ఉద్యమకారుడు వదిలేసా గజ్జల నాగేశ్ అన్న. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నేను నా ఎలక్షన్ కంటే ముందే గ్రామ ప్రజలకు అందరికీ కూడా మా అక్కలు బోనాల పండుగ వస్తుందని చెప్పి అవుతుంది. గుళ్ళ కాడ రోడ్లు కూడా సరిగ్గా లేవంటే ఊరంతా కూడా ప్రతి రోడ్డు ప్రతి గుడి కాడ ప్రతిది కూడా వేయించిన నా సొంతం డబ్బులతో. అప్పుడు ప్రతిరోజు మా కేసీఆర్ ఉండగా మంచిగా మంచినీళ్ళు వస్తుండే, రోజు కరెంట్ 24 గంటలు వస్తుండే. 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. నీళ్లు లేవు, కరెంటు లేదు, మిర్చీలు వస్తలేవు, రేషన్ బియ్యం సరిగ్గా వస్తలేవు. గోల పెడుతున్నారు మా అక్కలంతా. 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్. ఈ ఊరికి ఒక్కడు కూడా రాలేదు 2 ఏళ్ళు. కాబట్టి ఇప్పుడు అజయన్ వచ్చిండు, అమెరికాకి వెళ్ళి వచ్చిండు, బాగా చదువుకున్నాడు. ఈ ఊర్లో పుట్టిన బిడ్డ. నేనంతా ఈ ఊరికి డెవలప్ చేస్తా. నేను అన్ని విధాలు బాగా అక్కడ బాగా డబ్బులు సంపాదించుకొని మంచిగా గొప్పగా చదువు చదివి నేను ఇక్కడ వచ్చినా నా ఊరికి ఈ పేదలను ఎస్సీ బస్సులో చూస్తే బాగా అనిపించి ఈ పిల్లలంతా బాగా చదివిస్తా. శివాలయం కూడా 25 లక్షలు పెట్టి ఆల్రెడీ కట్టించిండు. ఇప్పుడు నేను ₹1 కోటి పెట్టి ఈ ఊర్లో అంబేద్కర్ భవన్ కానీ, శ్మశాన వాటిక కానీ, స్కూల్ కానీ, వేరే ఎవరికి ఏది కావాలంటే అవన్నీ కూడా చేపిస్తా. నన్ను ఇనానిమస్ చేయండి. ఈ ఊర్లో ₹1 కోటి ఈరోజు ఇస్తాను. అంత మహిళా సోదరులు కూడా అంతమంది యువకులకు కూడా చెప్తున్నా. తప్పకుండా మా కాంగ్రెస్ వాళ్ళకు కూడా, మా అన్నలకు కూడా నేను దండం పెట్టి చెప్తున్నా. మా బీజేపీ దండం పెట్టి చెప్తున్నా. ఒక పెద్ద మనిషి వచ్చిండు, ఈ ఊర్లో పుట్టే పుట్ట ఆయన సేవ చేస్తాడు. ₹1 మీ చేతనే పెడతారు. మీరే అభివృద్ధి చేయండి. ఇనానిమస్ చేయమని కోరుతున్నాను. మా ఎంసీపల్లి లోపల ఉన్న 22వ డివిజన్లో వార్డు లోపల ఈరోజు పర్యటించడం జరిగింది. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ వెళ్ళినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన లోపల మాకు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వద్దు, మాకు తిరిగి కేసీఆర్ ప్రభుత్వం రావాలి, మాకు టీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ సీఎం రావాలి. మేమేం చేయాలి, మీరేం చేయాలి చెప్పండి. ఈ 2 సంవత్సరాల ప్రభుత్వంలో విసుగు ఏ రాష్ట్రం అని చెప్తే ఇక్కడ ఈ వార్డు ఎలక్షన్ లోపల వచ్చినాయి కాబట్టి ఈ వార్డు నుండి మా అజయ్ బాబు గారిని, మా మాజీ మంత్రివర్యులు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మన ప్రజల యొక్క అభిప్రాయం మేరకు, డిమాండ్ మేరకు మన అజయ్ బాబు గారిని పేరు ప్రతిపాదించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడ మేము వచ్చి ఇక్కడ కమిటీ వాళ్ళ దగ్గర వచ్చి నిలబడ్డప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా వందలాది మంది తరలి వచ్చేసి మాకు అజయ్ బాబు గారికి టికెట్ ఇవ్వండి, అజయ్ బాబు గారికి ఇస్తే మేమందరం కూడా గెలిపించుకుంటాం అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. కానీ మేమేమన్నామంటే మా యొక్క అభివృద్ధిని చూడండి. మంత్రిగా ఉన్నప్పుడు మనకు స్థానిక ఎమ్మెల్యేగా మరి మల్లారెడ్డి గారు అడగక ముందే మరి ఇక్కడ ఆడపడుచులకు బోనాలు ఎత్తుకుని వెళ్ళేటప్పుడు వారికి కాళ్ళకు ముళ్ళు, మట్టి రకరకాలతో ఇబ్బంది పడుతుంటే స్వచ్ఛందంగా తన సొంత నిధులతో ప్రతి ఒక్క గుడికి వెళ్ళే మార్గం లోపల ఆడపడుచులు సంతోషంతో భక్తి పరవశమై వెళ్ళాలని చెప్పేసి రోడ్లు వేయటం కూడా జరిగింది. మేము రోడ్లు చూస్తే అర్థంలాగా కనిపిస్తుంది. కేవలం అడగక ముందే మనకి అజయ్ బాబు గారు శివాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇంతకుముందే వెళ్ళాం. మరి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని తీసుకెళ్ళేసి అక్కడ అంబేద్కర్ భవన్ దగ్గరికి వెళ్ళేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసినాక తర్వాత వాళ్ళు ఒక చిన్న డిమాండ్ కోరారు. మాకేం లేదు, మాకు భవనం కావాలని. ఇమ్మీడియట్లీగా మేము భవనానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ యొక్క కార్యకర్తలకు వాళ్ళకి అందరికీ ₹2 లక్షల ఇమ్మీడియట్లీ ఇవ్వడం, అది కేవలం ఇవ్వడమే జరిగింది. ఈ విధంగా మేము ప్రతి దగ్గర ఇల్లు కావాలన్నా, ఈ ఎల్లంబడి బస్సు సౌకర్యం, ఎల్లంబడకు బస్సు సౌకర్యం కావాలన్నా ఇమీడియట్గా మేము తీసుకొస్తాం. తర్వాత ఇక్కడ అన్ని వర్గాలను ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల యొక్క ఆశీస్సులు మా అజయ్ బాబు గారికి. మరి ఇక్కడ ముద్రాజుల వారు అయితే ఏంది, ఎస్సీలు అయితే ఏంది, మైనారిటీలు అయితే ఏంది, ఇతర వర్గాలందరూ కూడా
ముఖ్యంగా మహిళలు సోదరులందరూ కూడా అజయ్ బాబు గారికి జై పలుకుతున్నారు, మరి అజయ్ బాబు గారికి చెప్తున్నారు. కాబట్టి అజయ్ బాబు గారు మనం అందరం కూడా మేము దీవిస్తాం, ఆశీర్వాదించి గెలిపిస్తాం. మరి మాతో పాటు ఉదయం నుండి మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా మల్లారెడ్డి మంత్రి గారు కాలు పెట్టినప్పుడు ఎంతో ఉత్సాహంగా మల్లారెడ్డి గారు జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, మేము తప్పకుండా కారు గుర్తు కోటేస్తాం, గెలిపిస్తాం అని చెప్పి స్వచ్ఛందంగా మహిళలు తరలి రావడం చాలా సంతోషం, శుభసూచకం. ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు సీఎం అవుతున్నారు, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ 22వ వార్డు నుండి చాలామంది 99% మేము అజయ్ బాబుని గెలిపిస్తామని రావడం జరిగింది. వాళ్ళందరూ యునానిమస్గా వేసుకొని గెలిపించుకుందామని అంటే మేము పోటీ చేసేందుకే సిద్ధంగా ఉన్నామని మేము చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రజల యొక్క అభిష్టం మేరకు వారు యునానిమస్ అంటే యునానిమస్, మేము పోటీలో ఉండి పోటీలు అన్నా కూడా అజయ్ బాబు గారి గెలుపు ఖాయం ఖాయం ఖాయం. ఇన్ఛార్జ్ గజ్జల గణేష్ గారికి, నాగేష్ గారికి చాలా కృతజ్ఞతలు. ఇంత దూరం వచ్చి నాకు సపోర్ట్గా నిలబడ్డందుకు మన ఆదిరాజ్పల్లి ప్రజలు కూడా చాలా ముందుకు వచ్చారు, నా మీద ఎంతో ప్రేమ చూపెట్టి అందరూ వందల వారిగా తరలి వచ్చారు. అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు అందరికీ మరోసారి నేను ప్రామిస్ చేసినట్టు నేను మళ్ళొకసారి చెప్తున్నాను, ఏదైనా సరే డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ చేస్తాను. నాకు మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోటి రూపాయలు ఇచ్చినోడు దొరుకుతాడా? ఆల్రెడీ గుడి కట్టించారు శివాలయం మేము కట్టే, కోటి రూపాయలు ఇస్తాడు. ఎల్లే మళ్ళీ పుల్లే మనకెందుకు, ఇంకో మలసారి చూడడం ఆయన ఇదేందుకు రాలే. మన పిల్లలకు మంచిగా చదివిస్తాడు, ఆయన పెద్ద చదువు చదువుకుంటూ ఈ ఊరోడే మీ అందరికి సంఘం పెడుతున్నా, మీ కాళ్ళు మొక్కుతున్నా. దీని కోసం దీని కోసం ఇలాంటి మంచి మనిషి దొరకడు. వాళ్ళు మంచోళ్ళు కాదక్క, మొత్తం దోసుకోని పోతారక్క. వాళ్ళు సేవ చేసే మనుషులు కాదక్క, వాళ్ళు కాంగ్రెస్ ఎవడొక్క పని చేయడు. మీ మొగలకంతా రాత్రంతా మొగలకు తాగిపించి తినిపించి వారి హెల్త్ పాడు చేసి వారి రోగాల బారిన పడితే ఘోరం చేసిపోతారక్క. నేను నా మాట పెడుతున్నా పిల్లలు మీరందరూ కూడా మా అజయ్ని మీకు అప్పచెప్పి పోతున్నా, ఆయన మీతో మాట్లాడతాడు. మీరు చెప్పు మళ్ళొకసారి గట్టిగా చెప్పండి. అందరికీ నమస్కారం. మళ్ళొకసారి